ఒకానొక గ్రామంలో కట్టెలు కొట్టుకునే ఒక నిరుపేద ఉండేవాడు. అతను ఒక శ్రమజీవి. అతను కట్టెల కోసం అడవిలోకి వెళ్ళేవాడు. ఒకరోజు అతను కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ చెట్టు ఒక నదీ తీరాన ఉండేది. అతను కట్టెలు కొడుతూ ఉండగా గొడ్డలి జారి నదిలో పడిపోయింది. అరెరే! నా గొడ్డలి నీటిలో పడిపోయింది. నది చాలా లోతుగా ఉంది. నా గొడ్డలి నాకు మళ్ళీ దొరుకుతుందో లేదో. నేనేం చెయ్యాలి? నా కుటుంబాన్ని ఎలా పోషించాలో నాకు తెలియడం లేదు. ఆ గొడ్డలి ఎక్కడ పడిపోయిందో తెలియక నదిలోకి తొంగి చూశాడు. ఒక అందమైన దేవత ఆ నది నుండి బయటికి వచ్చింది. మీరెవరు? నేను ఈ నదిలో నివసించే దేవతను. నువ్వు బాధపడుతుంటే ఏమిటా అని బయటికొచ్చాను. అసలేం జరిగింది? నా గొడ్డలి ఇక్కడ ఈ నదిలో ఎక్కడో పడిపోయింది. బాధపడకు, వెతికి తీసుకొస్తాను. ఆ దేవత నది లోపలికి వెళ్లి తను వచ్చేటప్పుడు వెండి గొడ్డలతో బయటికొచ్చింది. చూడు, ఇదేనా నీ గొడ్డలి? ఆ కట్టెలు కొట్టేవాడు ఈ వెండి గొడ్డల్ని తీసుకుని వెళ్లి ఇంట్లో కావలసిన వస్తువులన్నీ కొనుక్కోవాలని ఆలోచించాడు. కాదు, నా గొడ్డలి కర్ర గొడ్డలి. నేను మళ్ళీ వెతికి తీసుకొస్తాను. ఆ దేవత లోపలికి వెళ్లి ఈసారి బంగారు గొడ్డలతో తిరిగొచ్చింది. చూడు, ఇదేనా నీ గొడ్డలి? కాదు, ఇది బంగారు గొడ్డలి. ఇది నా గొడ్డలి కంటే చాలా విలువైంది. నేను మరొకసారి వెతికి చూస్తాను. ఈసారి దేవత తిరిగొచ్చేటప్పుడు తన చేతిలో కట్టెలు కొట్టుకునేవాడి అసలైన గొడ్డలి ఉంది. ఇది నా గొడ్డలే, సందేహం లేదు. ఇది నా గొడ్డలే. నా గొడ్డలి నాకు దక్కింది. నీ గొడ్డలి నీకు దొరికింది. దానితో పాటు ఈ రెండిటిని కూడా నీకిస్తున్నాను. నేను వీటిని నీకు బహూకరిస్తున్నాను. ఎందుకంటే నీ నిజాయితీకి నేను ఎంతగానో సంతృప్తి చెందాను. ధన్యవాదాలు, మీకు నా ధన్యవాదాలు. ఆ రాత్రి అతను ఆ 3 గొడ్డళ్ళు తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక మీదట నా కుటుంబానికి ఏ లోటు ఉండదు. చూశారుగా పిల్లలు, ఈ కథ వల్ల మీరు తెలుసుకున్నదేమిటి? నీతి ఏమిటంటే ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని.